అల్టిమేట్ దానికి అన్నిటికంటే. భాద్రపద మాసంలో అంటే ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో చాలా ఔషధ శక్తులు చాలా ఎక్కువ ఉంటాయట నేచర్. ఆ ప్రాణశక్తి చాలా ఎక్కువ ఉంటుందట. ఆ గడ్డి తిని ఆవు సూర్యనాడి శక్తి ద్వారా ఆ శక్తిని ఎక్కువ తీసుకుంటున్నట్టు విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని. సో ఆ ఆవు పాలకి, ఆవు పెరుకి ఆ భాద్రమాద మాసంలో వచ్చే వాటికి చాలా పవర్ ఉంటుందంట. ఈ టైంలో వచ్చిన పాలని పెరుగుగా చేసి, పెరుగు నుంచి బెలోనా మెథడ్ చేసి తీసిన ఆవు నెయ్యి శ్రేష్టం అన్నమాట. ఎస్పెషల్లీ అల్టిమేట్ దానికి అన్నిటికంటే. ఆయుర్వేదంలో దీనికి చాలా వాల్యూ ఉందండి. చాలా కొన్ని రకాల జబ్బులు తగ్గడానికి ఎస్పెషల్లీ భాద్రపద మాసంలో చేసిన నెయ్యిని వాడతారు. సో ఈ ఇమ్యూనిటీని చాలా డెవలప్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ చాలా హెల్తీగా చేస్తుంది. చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అది ఆటోమేటికల్లీ నెయ్యి క్లియర్ చేస్తుంది. మార్నింగ్ ఒక్క స్పూన్ గనక నెయ్యి జస్ట్ డైరెక్ట్గా ఖాళీ కడుపుతో గనక తింటే లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని ల్యూబ్రికేట్ అయ్యి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. అదొక రొటీన్ గా గనక అలవాటు చేసుకోగలిగితే దేశవాళీ నెయ్యి, అందులో భాద్రపద మాసం చాలా బెనిఫిషియల్. సో భాద్రపద మాసంలో వచ్చిన ఘీకి ఇది గనక చాలా ఓల్డెస్ట్ 3 years కనుక ఓల్డెస్ట్ అయితే గనక 7,000, 8,000 అట్లా వాల్యూ ఉంటుందండి. 12 years ఓల్డెస్ట్ అయితే 40,000, 50,000 ఉంటుందంట. ఇంకా 100 సంవత్సరాలు గనక ఉంటే చాలా కాస్ట్లీ ఉంటుందంట. అది మెడికేషన్ వాల్యూస్ అంత పెరిగిపోతాయి అనమాట దానికి. కానీ ఆవు నెయ్యికి ఉన్న స్పెషల్ గుణం ఏంటంటే ప్యూర్ గనక అయితే అది ఎన్నాళ్ళు పెట్టినా మీకు వాసన రాదు కదా, మెడికేటెడ్ వాల్యూస్ చాలా పెద్ద. ఓకే.